నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. డాక్టర్ ఆర్‌బిఎస్ సుధ గారు, లైఫ్ కోచ్, అలాగే సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్. హాయ్ మ్యామ్. హలో అమ్మ. ఏంజెల్ నెంబర్స్ గురించి మనం గత ఎపిసోడ్‌లో మాట్లాడినప్పుడు మీరు 456 గురించి మాట్లాడారు. అవును. చాలా మంచి నెంబర్ అన్నారు. అవును. ఏ విధంగా మంచి నెంబర్? దేనికి అది సూచిస్తుంది? అది ఉండటం వల్ల మనకేం జరుగుతుంది? దానికి సంబంధించి చెప్పండి. తప్పక. నెక్స్ట్ టైమ్ అయితే ఇంకా నేను నోట్స్ కూడా తీసి చూపిస్తాను. ఎందుకంటే నా దగ్గర చాలా కలెక్ట్ చేసి పెట్టుకున్నా. ఓకే. అంటే మన డబ్బువి నోట్స్ అవన్నీ అనమాట. సో 456 అనేది ఫస్ట్ మనకి ఏంటంటే న్యూమరాలజీలో ప్రధానమైన ఒక నంబర్ కింద తీసుకున్నాం. దాన్ని గోల్డెన్ లైన్ కూడా అని అంటాం. ఈ నంబర్ వచ్చిందంటే మాత్రం రాజయోగం అంతే. ఓకే. తప్పక అది కనిపించిందంటే మాత్రం 456 రాజయోగం. అంటే రాజయోగం అంటే అగైన్ ఏంటంటే ఫస్ట్ మనం చెప్పేది అంటే నీ పరిస్థితిని బట్టి మనం చెప్తాం. అంటే ఎక్కడో కింద ఉన్న వాళ్ళకి కూడా అవుతుంది. ఇప్పుడు మనం చాలా వింటున్నాం కదా, ఎక్కడో కింద ఉన్న వాళ్ళు కూడా పైకి వచ్చారు, స్టార్టప్స్ పెట్టి బోల్డంత సంపాదించారు, యూనికార్న్స్ అయ్యారు అని వింటూనే ఉంటాం. అది వాళ్ళ నమ్మకం బట్టేగా జరుగుతుంది. సో ఇవి రెండు ఉండాలన్నమాట. సో ఫస్ట్ మనం లోషో గ్రిడ్ గురించి తెలుసుకోవాలి. అంటే లోషో గ్రిడ్ అంటే ఏంటంటే ఇది ఒక చైనీస్ వాళ్ళు కనిపెట్టింది అనమాట. వాళ్ళకి ఎటు సైడ్ అంటే 9 ఉంటాయి ఒక లెట్స్ సే ఒక స్క్వేర్లో పైన 3, మధ్యలో 3, కింద 3. సో మళ్ళా పెద్ద స్క్వేర్లో 9 స్మాల్ స్క్వేర్స్ అనుకుందాం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నంబర్ ఇచ్చారు అనమాట. ఆ 3 నంబర్స్ మనం యాడ్ చేస్తే మనకి 15 వస్తుంది అనమాట. ఎటు యాడ్ చేసినా మనకి 15. సో అందుకోసం అలాగా వాళ్ళు డిజైన్ చేసి పెట్టుకున్నారు. అది వన్ ఆఫ్ ద బెస్ట్ నంబర్స్. అండ్ లోషో గ్రిడ్ బట్టి చాలా మంది మనం ప్రెడిక్షన్స్ కూడా ఇస్తాం న్యూమరాలజీలో. కానీ 456 అనేది డయాగ్నల్ గా వస్తుంది. దానికి 456 ఓకే ఇట్లా డయాగ్నల్ గా వస్తుంది అనమాట ఆ స్క్వేర్ లో. సో దాన్ని గోల్డెన్ లైన్ అంటాం అనమాట. ఇలాగే స్పిరిచువల్ లైన్స్ మన వేరే లైన్స్ అన్ని కూడా ఉంటాయి. ఇది ఎందుకు అంత ప్రాధాన్యం అంటే దీనికి గోల్డెన్ లైన్ అంటేనే తెలుస్తుంది కదా, అది రాజయోగం అని చెప్పాను కదా. తప్పక నీకు డబ్బు వస్తుంది. ఇలాంటి నంబర్ కనిపిస్తే మాత్రం తప్పక విశ్వానికి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ ఆల్సో ఐవ్ సీన్ ఇది వచ్చింది అంటే మాత్రం తప్పక నీకు ఇంకా ముందు వచ్చే కాలం అంతా చాలా బాగుంటుంది, చాలా డబ్బు సంపాదిస్తావు, నీకు మంచి దారి కనిపించింది అనే లెక్క. దేంట్లో అయినా సరే డబ్బుల మీదే కనిపించాలా నెంబర్? ఎక్కడైనా కనిపించవచ్చు. ఓకే ఓకే. కానీ ఏంటంటే డబ్బుల మీద కనిపిస్తే ఏంటంటే మనం తీసి పెట్టుకుని రోజు చూసుకుంటాం కనుక అది గుర్తు చేసుకుంటాం. ఇప్పుడు మనం సపోజ్ బిల్ బోర్డ్ లో చూసాం అంటే రోజు ఆ బిల్ బోర్డ్ చూడము కదా. అవును అవును. కార్ నెంబర్ అయితే రోజు చూడం కదా, మనకు ఓన్ గా ఉంటే చూస్తాం. అది కూడా చాలా మంది అవేర్నెస్ ఉంటుంది, గమనించారు ఉందిలే అనుకుని వెళ్ళిపోతూ ఉంటారు, ఆల్రెడీ ఉంది కదా అన్నట్టు. కానీ ఇది 456 కి ప్రాధాన్యం. ఇంకోటి ఏంటంటే 4 + 5 + 6 ఎంత అయింది? 4 + 5 is 9, 9 + 6 is 15. 15 అంటే 1 + 5 = 6. 6 అనేది మనకి అస్ట్రాలజీలో చూస్తే కూడా, వేదిక అస్ట్రాలజీలో చూస్తే కూడా శుక్రాచార్యకి నంబర్ అది. శుక్రదశ వచ్చినా లేకపోతే ఈ కాలంలో ఎస్పెషలీ శుక్రదశ వచ్చినా, శుక్రుడు అనుగ్రహం ఉన్నా అనుకుందాం కాసేపు, బ్లెస్సింగ్ ఉంటే కనుక అన్ని కళలు వస్తాయి, అలాగే డబ్బు కూడా వస్తుంది అనమాట. ఎందుకని చెప్పుకుంటాం? 6 అనే నంబర్కి మనకి లక్ష్మి రూపం చెప్పాం. లక్ష్మి అంటే అందరికీ తెలుసు, ధనలక్ష్మి ఎక్కువ ఫస్ట్ ధనం వస్తుందనే కదా. సో వాళ్ళకి మనకి ఏంటంటే ఈ నంబర్స్ అనేది కామన్. నేను చెప్పినట్టు ఇది విశ్వమంతా ఉంది కదా నంబర్స్, అది కామన్. చూసారు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చా మనం కనెక్షన్ పెట్టుకున్నాం. అలాగే 456 అనే నంబరు ఏంటంటే నోట్స్ మీద కనిపిస్తే మాత్రం తప్పక అది ఎవరికి ఇవ్వకుండా పర్సులో పెట్టుకుని రోజు చూసుకోవచ్చు. ఓకే. డైలీ చూడటం వల్లనే ఎక్కువగా అంటే ఆ ఇంటెన్షన్ మనకి పెరుగుతుంది, ఇంకా డబ్బు సంపాదించాలి మనకి, ఇంకా ఇది ఆ నమ్మకం పెరుగుతుంది కదా. ఏదైనా సరే మనం చూపుతున్నా, నేను చెప్పాను కదా ఆల్వేస్ థింకింగ్ లోనే ఉంది. థింకింగ్ లో ఉంది. అండ్ ఆల్సో మనం చూడడం కూడా మనం ఏంటంటే నంబర్స్ లో చూడొచ్చు, లేకపోతే విజువలైజ్ చేసుకోవచ్చు. అట్లాగా 456 అనేది అంత ప్రాధాన్యం ఉందన్నమాట. ఇంకా లక్ష్మి వస్తే ఇంకేంటి, ఎవరన్నా వద్దంటారా? రమ్మని చెప్తారు. ఎవరు వెళ్ళిపోండి అని చెప్పరు కదా. సో మనకి కావాలనే చెప్తాం. అంటే లక్ష్మి ఉన్న చోట మనకి వెల్త్ అనేది ఉంటుంది. వెల్త్ అనే దానికి మనీ అనే దానికి డిఫరెన్స్ ఉంది. అంటే ఏంటి? వెల్త్ అంటే అన్నీ ఉండాలి. ఇదివరకు మనం ఏం చెప్పేవాళ్ళం? పాడి పంటలు, ఇల్లులు, పిల్లలు, మనం బంధుమిత్రులు, ఫ్రెండ్స్, అదే మిత్రులు అంటే ఫ్రెండ్స్, అన్నీ ఉండాలి. తర్వాత డబ్బు, ఇవన్నీ ఉంటేనే ఒక జీవితానికి సార్థకం. ఇప్పుడు చాలా మందికి ఏంటి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఇంకోళ్ళకి ఇంకో ప్రాబ్లం ఉంటుంది,
అండ్ ఆల్సో హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పేది అంటే ఫస్ట్ వెల్త్కి హెల్తే చెప్తాను నేను. ఇది లేకుండా మనం ఏమి చేయలేము. అందుకనే ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఫస్ట్ అది, దాని తర్వాతే మిగతావన్నీ. సో ఓకే. ఇదంతా వెల్త్లో భాగం. అంటే ఈ 4 ఉండాలి, రిలేషన్షిప్ ఉండాలి, హెల్త్ ఉండాలి, అండ్ ఆల్సో ఇప్పుడు మనకి ప్రాపర్టీస్ కానీ ఇప్పుడు అవన్నీ అలాంటి స్థిరాస్తులు అంటాము, తర్వాత చరాస్తులు అంటే డబ్బు అనేది, ఇవన్నీ ఉంటేనే కదా అసలు. రిలేషన్షిప్ లేకుండా ఏమీ లేదు అసలు. అంటే ఏంటి మనం మాట్లాడేది రిలేషన్షిప్ విత్ మనీ ఆల్సో. సో ఈ రిలేషన్షిప్ విత్ మనీ అనేది మనకి బాగుండాలి అన్నప్పుడు ఇలాంటి నంబర్స్ అన్నీ మనకి పనికొస్తాయి అన్నమాట. అండ్ ఆల్సో ఇది బల్లగుద్ది చెప్పచ్చు, చాలా మందికి నేను చూస్తాను, ఈవెన్ పాలిటీషియన్స్ కూడా 4, 5, 6 పెట్టుకుంటారు. అంత ప్రాధాన్యమైన ఒక నంబర్ అన్నమాట. ఇది Okay. వస్తే మాత్రం తప్పక నీది ఫేట్ చేంజ్ అయిపోయింది, కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అనమాట. ఓకే. ఎక్కడికో వెళ్ళిపోతావు అనేది, ఎక్కడికో వెళ్ళిపోతావు అంటే డబ్బు పరంగా, డబ్బు పరంగా. ఫేమ్ అన్నీ వస్తాయి అని మ్మ్. చెప్పడానికి అది. అందుకనే 4, 5, 6 అనేది గోల్డెన్ లైన్ అని చెప్పాం అనమాట. ఓకే. ఈ గ్రిడ్లో కూడా అంత డబ్బు వస్తుంది అని చెప్పడానికి. మీరు ఏం చేసినా తప్పక డబ్బు అనేది వస్తుంది. అండ్ ఆల్సో అలాగే ఫేమ్, అలాగే వెల్త్ అనేది ఫాలో అవుతుంది. అంటే మన వెనకాతలే వస్తాయి అని చెప్పడానికి. నేను ఇందాక ఏంజిల్ నంబర్స్ చెప్పినట్టు బ్లెస్సింగ్ అనేది తప్పక ఉంటుంది. ఓకే. ఇలాంటి నంబరు మనకి వచ్చిందంటే మాత్రం తప్పక పర్సులో పెట్టుకొని రోజు చూసుకోవడం అనేది మంచిది. ఓకే. అండ్ ఆల్సో చాట్ చేయక్కర్లేదు ఇది. అలాగే వాటర్ బాటిల్ టెక్నిక్ చెప్పాను కదా, దాని మీద రాసి పెట్టుకోవచ్చు. ఓ. రాసి పెట్టుకుంటే అదే బాబా. ఇంకోళ్ళు కూడా నేను 786 నంబర్ అంటే ఇచ్చాను. రాసి పెట్టుకోవడానికి మనకి కనపడటానికి ఏమన్నా వ్యత్యాసం ఉంటుందంట? రాసి పెట్టుకుంటే కనిపిస్తుందనే కదా మనకి. మనంతట మనం రాసుకున్నాం కదా ఇది, అవును. అలా కాకుండా జనరల్ గా జనరల్ గా కనిపించడానికి, కనిపించడానికి. కనిపించే సూచన ఏంజిల్ మ్మ్. నంబర్స్. ఓకే. మనం రాసి పెట్టుకుంటే మనకి ఎప్పటికైనా స్విచ్ వర్డ్స్ లాగా, సాధిస్తామని. స్విచ్ వర్డ్స్ లాగా అండ్ స్విచ్ నంబర్స్ లాగా ఓకే. అన్నమాట. ఓకే. ఎందుకంటే ఈ నంబర్ కి ఇండికేషన్ ఉందని తెలుసు కదా అప్పుడు. సో అదే మైండ్ కి వస్తుంది ఫస్ట్. ఓకే. సో అప్పుడు మీకు ఉన్న బిలీఫ్ కూడా బలం అవుతుంది అనమాట. సో ఇది తప్పక, ఇది నేను చాలా మందిని చూసాను. 4, 5, 6 మాత్రం భలే పనిచేస్తుంది అది. ఇంకోళ్ళకి కూడా నేను 786 నంబర్ ఇచ్చాను. 786 నంబర్ అనేది డిఫరెంట్, దాని ప్రాపర్టీ కానీ దానికి ఉన్న మీనింగ్ కానీ డిఫరెంట్. కానీ ఏంటంటే అది ఒకరికి పిల్లో కింద పెట్టుకోమని చెప్పాను. పీడకలు వస్తున్నాయట ఒక్కరోజు, నెక్స్ట్ డే నుంచి ఆ రోజు నుంచి మానేస్తుంది, రాలేదు పీడకలు. తను మళ్ళీ వచ్చి పిల్లలకి వాళ్ళందరికీ ఫ్యామిలీకి అంత నంబర్స్లో అంత ఇది ఉందన్నమాట, పవర్. ఓకే. సో అది కూడా మనకి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువ మనకి బలమైన నమ్మకం. మనకి నమ్మకం వచ్చిందంటే అంతే. ఒకళ్ళ దగ్గరికి మనం ఎందుకు వెళ్తాం, ఎనీథింగ్ మనం ఒకళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాము, ఇప్పుడు స్పిరిచువల్ లీడర్స్ కానీ, ఇప్పుడు జాతకం చూడాలని, వాళ్ళ మీద నమ్మకం కుదిరినప్పుడు వాళ్ళకి తప్పక అవుతుంది అది. అదే నమ్మకం కుదిరితేనే వాళ్ళు మళ్ళీ వస్తారు కూడా. సో ఏదైనా మనకి ఏంటంటే మళ్ళీ మనకి బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటాం కదా మన నమ్మకం బట్టి. కానీ ఇవేంటంటే 4, 5, 6 కానీ ఇలాంటి నంబర్స్, ఏంజిల్ నంబర్స్ కానీ మంచి మంచి సూచనలు చెప్తే అవన్నీ మాట్లాడుకుందాము. కానీ 4, 5, 6కి భలే ప్రాధాన్యం ఉంది, చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. రాజయోగం అంటే రాజయోగం దానికి. ఓకే.